వాకిళ్ళు. విద్యార్థులకు ఫీజులు లేవు, యువతకు భృతి కరువు. 10 నెలల టీడీపీ పాలన వెన్నుపోట్లమయం. పన్నెండున కలెక్టరేట్ వద్ద యువత పోరుకు రండి. మాజీ డిప్యూటీ సీఎం రాజన్నధర. పార్వతీపురం, మన్యం జిల్లా సాలూరు పట్టణంలో 10 నెలల టీడీపీ పాలనలో చదువుతున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్ లేదని, నిరుద్యోగ యువతకు భృతి కరువైందని మాజీ డిప్యూటీ సీఎం రాజన్నధర అన్నారు. సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ నియోజకవర్గ నాయకులతో కలిసి ఈ నెల 12న జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న యువత పోరుకు సంబంధించిన గోడ పత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు 3,000 రూపాయలు గుర్తిస్తామని చెప్పారు. నిరుద్యోగ యువతకి 2014-19 ఉండేటప్పుడు అలాగే చెప్పి ఎగ్గొట్టారు. కొద్ది రోజులు ఇచ్చారు, 2018 నుంచి ఏది ఇచ్చి ఎగ్గొట్టేశారు. అది ఎన్నికల ముందు ఇచ్చి ఎగ్గొట్టేశారు. ఇప్పుడు అదే పరిస్థితి అనమాట. ఇప్పటికే 10 నెలలు గడిచిపోయాయి. పైసా కూడా ఒక్క నిరుద్యోగికి కూడా ఇవ్వలేదు. అది ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు తేల్చలేదు. ఎంతవరకు లెక్కలు ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు తేల్చలేదు. ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకి ఇస్తారా, డిగ్రీ చదివిన వాళ్ళకి ఇస్తారా, ఎంఏ చదివిన వాళ్ళకి ఇస్తారా అనేది కూడా లెక్క చెప్పలేదు. అది ఎప్పుడు చెప్తారు అట్లేదు. అంటే ఎగ్గొట్టేయాలి, ఏదో విధంగా ఎగ్గొట్టాలి. ఇప్పుడు 10 నెలలు అయింది. 10 మూల 30 నిరుద్యోగ అయిన ప్రతి ఒక్కరికి కూడా 30,000 రావాలి ఈ 10 నెలలకి. అది ఈ నెల వరకు అది బడ్జెట్ పెడతారా లేదు, పాత బడ్జెట్ ఈ నెల వరకు మార్చే వరకు అంటే ఒక్కరికి 30,000 ఇవ్వాలి నిరుద్యోగులకు. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నెలకు 3,000 చొప్పున 30,000 ఇవ్వాలి. అది ఇవ్వలేదు అట్లేదు. కొత్త బడ్జెట్ ఇప్పుడు పెట్టారు, ఇప్పుడు ఇస్తారో తెలియదు. కానీ ఇవ్వవలసిన ఫీజు మరి 3,900 కోట్లు, అంటే సుమారు 4,000 కోట్లు ఉంది. విద్యార్థులకు ఇవ్వవలసిన ఫీజు, వాళ్ళ తరపున చెల్లించవలసిన ఫీజు అనేది సుమారు 4,000 కోట్లు, అంటే 3,900 కోట్లు, అంటే సుమారు 4,000 కోట్లు అనుకోవచ్చు. కానీ బడ్జెట్లో పెట్టింది 2,600 కోట్లు. ఇది వాళ్ళకి మనకు తేడా అనమాట. అట్లేదు అంటే ఇవ్వవలసింది కూడా బడ్జెట్లో పెట్టాలి, ఎక్కువ పెట్టాలి. బడ్జెట్లో ఎక్కువ పెట్టి మిగిలిపోతే దాన్ని మార్చుకోవచ్చు, దేనిని వినియోగించుకోవచ్చు. ఇచ్చింది ఇవ్వవలసిన దానికంటే తక్కువ పెట్టారు. నిరుద్యోగులకు కూడా ఇందాక నేను చెప్పాను 10 నెలలది రావాలి 30, 10 మూల 30 రావాలి. కొత్త సంవత్సరానికి కూడా బడ్జెట్లో పెట్టలేదు పైసా కూడా. అంటే 66,000 ఎగ్గొట్టడానికి సిద్ధపడిపోయింది ఈ ప్రభుత్వం అనేది మీరు అర్థం చేసుకోవాలి. మీకు రావాల్సిన 66,000 రూపాయలు ఈ ప్రభుత్వం ఇవ్వకుండా ఎగ్గొట్టేసింది అనేది. ఏమో 2027-28 బడ్జెట్లు పెడతారో లేదో మాకు తెలియదు. అట్లేదు ఈలోగా మళ్ళీ జమిలీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి దాన్ని చూసి పెడితే పెట్టవచ్చు అప్పుడు ఇవ్వడానికి. ఆ విధంగా నిరుద్యోగులు ఆలోచించాలి. నిరుద్యోగులు అంటే మేధావులు కాబట్టి. అలాగే బైపీఎస్ చదువుతున్న పిల్లలు ఇప్పుడే కోచింగ్లు తీసుకుంటున్న వాళ్ళు, ఎవరైతే ఎంబీబీఎస్ చదవాలనో లేదా బీడీఎస్ రావాలనో చదువుతున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా మరి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం అయితే మీకు మీ పిల్లలకు బాగుంటుంది. అట్లేదు మీకు మెడికల్ సీట్లు పెంచమని కోరుతున్నాం. ఏవైతే 17 కాలేజీలు జగన్ చెప్పారో అవన్నీ పూర్తి చేయమని చెప్తున్నాం. ఇవన్నీ ప్రభుత్వంలోనే ఉండాలి అనేది మన ఆలోచన చెప్తున్నాం. ఈరోజు మేము ఎలాగైతే ప్రెస్ మీట్ పెట్టామో ఆ విధంగా ప్రతి మండలంలో కూడా అక్కడ ఉన్న పార్టీ నాయకులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు మీటింగ్ పెట్టాలి. అలాగే టౌన్లో మున్సిపాలిటీ మామూలుగా ఇది ఒకటే కాబట్టి ఇక్కడ వీళ్ళు పెట్టినా పర్వాలేదు, పెట్టకపోయినా పర్వాలేదు. కానీ మండలంలో మాత్రం రేపు మళ్ళీ మీటింగ్ పెట్టాలి. అలాగే 12వ తేదీన పార్టీ ఆవిర్భావ దినం కూడా ఉంది. 12వ తేదీ అంటే బుధవారం, రేపు మంగళవారం. 12వ తేదీ ఆవిర్భావ దినం కాబట్టి 9:30 కల్లా వస్తే మన బోసుబొమ్మ సెంటర్లోనే అక్కడ కార్యక్రమం చేపట్టి అక్కడి నుంచి మళ్ళీ పార్వతీపురం వెళ్తాం. 9:30కి వస్తే మనం ఒక అరగంటలో ముగించేసి కార్యక్రమం అక్కడ నుంచి పార్వతీపురం వెళ్ళి కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తాం. ఇప్పుడు చెప్పిన 3 అంశాల మీద, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి, నిరుద్యోగ భృతికి సంబంధించి, మెడికల్ కాలేజు మెడికల్ సీట్లకు సంబంధించి, ఈ 3కి సంబంధించి కూడా మనం ఇవ్వాలి. కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం ఎక్కువ మంది రావాలి. అసలు మన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా తీసుకురావాలి.